హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల నూతన పీఆర్సీ గురించి తాజా సమాచారం అయితే అందింది. సో, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల చిరకాల కోరికను నెరవేరుస్తానని 4 ప్రధాన అంశాలపైన స్పష్టమైన హామీలైతే ఇచ్చారు. సో, రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. అయితే ఇందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఆయన ఒక భారీ ప్రకటన చేశారు. సో, మీరు సర్వీస్‌లో ఉండి పదవీ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే రాబోయే 100 రోజుల్లోనే మొత్తం రూ. 6,000,00,00,000 విడుదల చేస్తామని, దీనికోసం మీరు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనైతే ఆయన సూచించారు. అంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాల పరిమితినైతే విధించుకుంది. ఇక రెండవ అతి ముఖ్యమైన అంశం ఉద్యోగుల ఆరోగ్య భద్రత. అనారోగ్య సమయాల్లో కార్పొరేట్ వైద్యం పొందేందుకు వీలుగా మీ యొక్క ఆరోగ్య భద్రత కార్డులను జూన్ 1వ తేదీ లోపల 100% అమల్లోకి తీసుకురావటం నా బాధ్యత అని సీఎం స్వయంగా అయితే ప్రకటించారు. మిగతా వ్యవస్థ అంతా గూడా నేనే స్వయంగా పర్యవేక్షించి జూన్ 1 నాటికి ప్రతి ఉద్యోగి చేతిలో హెల్త్ కార్డ్ పనిచేసే హెల్త్ కార్డ్ ఉండేలాగా చూస్తాననైతే ఆయన భరోసా ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గుతుందనైతే అందరూ ఆశించారనమాట. ఇక మూడవది మరియు నాలుగవ అంశం వేతన సవరణ కమిటీ. పీఆర్సీ నివేదిక గురించి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుకు సంబంధించి పీఆర్సీ నివేదికను తక్షణమే తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారికి స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి ఆ యొక్క నివేదిక ఏమైందో తెలుసుకొని తన ముందుకు తీసుకురావాలనైతే సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా హామీ ఇచ్చి అధికారులను ఆదేశించినప్పుడు ఆ పని వేగంగా జరగాలి. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి మాట ఇచ్చిన నెల రోజులు గడుస్తున్నా సరే ఆ నివేదిక ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు ఈ నివేదిక ముఖ్యమంత్రి లేదా ఆర్థిక మంత్రి వద్దకు ఎందుకు చేరలేదు? ఒకవేళ అధికారుల దగ్గర నివేదిక సిద్ధంగా ఉంటే దాన్ని ఎందుకు బహిరంగపరచలేదనేది ఇప్పుడు ఒక $1,000,000 ప్రశ్నగా అయితే మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు ఇదే ప్రశ్నతో అయితే ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. మరి గత నెలలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా నిర్ణయాలైతే తీసుకుంటామని చెప్పిన మాటలను నమ్మి ఉద్యోగులు తమ ఆందోళనను విరమించుకున్నారు. కానీ నెల గడిచినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇది అధికారుల నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందా? అన్నటువంటి అనుమానాలే బలపడుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం పైనే కాకుండా తమ హక్కుల కోసం పోరాడాల్సిన ఉద్యోగుల సంఘాల నాయకులపై కూడా సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎం హామీ ఇచ్చి నెల రోజులు గడిచినా సరే నివేదిక ఎందుకు రాలేదని ప్రభుత్వాన్ని నిలదీయడంలో నాయకులు విఫలమయ్యారని వారు విమర్శిస్తున్నారు. వెన్నెముక లేని నాయకత్వం వల్లే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఇంత చులకన భావం ఏర్పడిందని సాధారణ ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం సంఘాల నేతలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారా అన్న అనుమానం క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేది ఉద్యోగులే అయినప్పుడు వారికి ఇచ్చినటువంటి హామీలను నెలల తరబడి నెరవేర్చకపోవడం ప్రభుత్వ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ఉ నిర్లక్ష్యం ఉద్యోగుల సహనానికి పరీక్ష పెడుతోంది. సో, పీఆర్సీ నివేదిక విషయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జాప్యం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. సో, పరిస్థితి ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకునేదే లేదని తమ హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అయితే వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్సీ నివేదికను బయటపెట్టకపోతే అటు ప్రభుత్వంపై మరియు ఇటు చేతగాని ఉద్యోగ సంఘాల నేతలపై ఏకకాలంలో యుద్ధం ప్రకటించేందుకు ఉద్యోగ లోకం సిద్ధమవుతోంది.
ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకొని ఉన్న అడ్డంకులను తొలగించకపోతే ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలను ఎదుర్కోవడం ప్రభుత్వానికైతే తప్పదు. సో, మొత్తానికి రిటైర్డ్ ఉద్యోగులకు 100 రోజుల్లోనే రూ. 6,000 పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని జెప్పేసి హామీ ఇచ్చారండి. సో, మరి దాని గురించి చూడాలి. ఇక జూన్ 1 తేదీ నుంచే 100% పనిచేసే ఆరోగ్య కార్డులనైతే పంపిణీ, అలాగే పీఆర్సీ నివేదికను తక్షణమే సమర్పించాలని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెల గడిచినా సరే నివేదిక బయటికి రాకపోవడంపై ఉద్యోగుల ఆగ్రహం. ప్రభుత్వాన్ని నిలదీయాలని నాయకులు ఉద్యోగ సంఘ నాయకుల తీరుపై క్షేత్రస్థాయిలో అయితే తీవ్ర వ్యతిరేకత. హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మరియు సంఘం నేతలపై పోరాటానికి ఉద్యోగులు సిద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు ఇచ్చినటువంటి 4 ప్రధాన హామీలు, ముఖ్యంగా 6,000 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, జూన్ 1లోగా హెల్త్ కార్డులు మరియు తక్షణ పీఆర్సీ నివేదిక అమల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశించిన అధికారులు స్పందించకపోవడం మరియు ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండటం వల్ల సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. సో, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే ఈ యొక్క కంటెంట్ హెచ్చరిస్తోంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.